Hello, my dear viewers of RKS Apex YouTube channel. Once again, welcome to our channel. How are you? Hope you are doing good. Nice. Friends, let's continue with our next vocabulary. ఈసారి ఈ వొకాబులరీలో చాలా మంచి పదాలు అంటే ఎప్పుడు వచ్చే మంచి పదాలైనా కూడా ఇవి కాస్త స్పోకెన్లో రిటర్న్లో ఎక్కువ అవకాశం ఉండేటువంటి మంచి మంచి వర్డ్స్ చూడబోతున్నాం. ప్లీజ్ పే అటెన్షన్. India takes on a wonky South Africa in T20. India takes on a wonky. Wonky అంటే కనుక అన్స్టడీ, వీక్, అన్సాటిస్ఫాక్టరీ అంటే బలహీనమైన అంత స్టడీగా లేనటువంటి అనేటువంటి అంటే అలాంటి సౌత్ ఆఫ్రికా పైన ఇండియా టేక్స్ ఆన్. టేక్స్ అంటే అర్థం ఏంటి? టేక్స్ అని అంటే కనుక ఫ్రెండ్స్ ఒక ప్లే గేమ్లో కానీ లేదా ఒక వ్యక్తితో కానీ ఒక దేశంతో కానీ పోటీ పడడం లేదంటే ఫైట్ చేయడం. సో టేక్ ఆన్ అంటే మీనింగ్ ఏంటి? టు ప్లే అగెయిన్స్ట్ సంబడి ఇన్ ఏ గేమ్. ఒక గేమ్లో కానీ ఇద్దరిలో కానీ పోటీ పడడం. అంటే ఇక్కడ వచ్చేసరికి మనం ఇండియా అనే టీం సౌత్ ఆఫ్రికా టీంతో పోటీ పడుతుంది, అదొకటి. నెక్స్ట్ వన్, టు ఫైట్ అగెయిన్స్ట్ సంబడి అంటే ఎవరైనా ఒక దానిపైన ఫైట్ చేయడం, యుద్ధం చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, టేక్ వన్ మోర్. మోడీ టేక్స్ ఆన్ పాక్ టెర్రర్ చైనాస్ BRI అంటే మోడీ టేక్స్ ఆన్. ఇంతకుముందు ఎలాగంటే ఇండియా టేక్స్ ఆన్ అంటే ఇక్కడ ఒక ఆట పరంగా, గేమ్ పరంగా. ఇక్కడ ఒక దేశం మరొక దేశం పట్ల ఒక ఫైట్ చేయడం, వాళ్ళకి వ్యతిరేకంగా ఫైట్ చేయడం. సో మోడీ టేక్స్ ఆన్ పాక్ టెర్రర్, పాకిస్తాన్ క్రియేట్ చేసే టెర్రర్కి వ్యతిరేకంగా. చైనాస్ BRI ఏంటంటే అది సో BRI అంటే బోర్డర్ ఈ బోర్డర్లో మనకు వాళ్ళు ఒకటి కడుతున్నారు కదా, అంటే దాన్ని సిల్క్ రోడ్ అని, న్యూ సిల్క్ రోడ్ అని పిలుస్తారు. అక్కడ న్యూ సిల్క్ రోడ్ ఒక ఇనిషియేటివ్ అనమాట. ఇక్కడ ఒక ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు, అది బోర్డర్ రివర్ ఇనిషియేటివ్ అని ఈ ఆఫ్రికా, ఏషియా, యూరోప్ వీటిని కలుపుతూ పెద్ద ఒక రోడ్ కట్టాలని చూస్తుంది అనమాట అంతా కూడా. అది సీ అండ్ ల్యాండ్ రెండింటిని కలుపుతుంది. అదంటూ వస్తే కనుక ఒక విధంగా చైనాకి మన పైన అటాక్ చేసేందుకు ఎక్కువ అవకాశాలు దొరికే అవకాశం ఉంటుంది. దాన్ని వ్యతిరేకిస్తున్నారు, దాన్ని గట్టిగా ఫైట్ చేస్తున్నారు. సో మోడీ టేక్స్ ఆన్ పాక్ టెర్రర్ చైనాస్ BRI. క్లియర్? సరే, ఇంతకీ టేక్ ఆన్ అంటే అర్థం ఏంటి ఫ్రెండ్స్? ఒకటి, ఒక గేమ్లో దేనిపైన ఒక దేశం పైన తీసుకునేటువంటి ఆట, లేదంటే ఇంకోటి వచ్చేసరికి ఒక దేశం పట్ల కానీ ఒక వ్యక్తి పట్ల ప్రకటించే వ్యతిరేకత, లేదంటే వాళ్ళ పైన ఫైట్ చేయడం, దీన్ని కూడా టేక్ ఆన్ అంటారు. సో మోడీ టేక్స్ ఆన్ పాక్ టెర్రర్ చైనాస్ BRI. ద గవర్నమెంట్ టుక్ ఆన్ ద యూనియన్స్ అండ్ వన్ అంటే యూనియన్స్ పైన తన వ్యతిరేకతని, తన యుద్ధాన్ని ప్రకటించి, యుద్ధం అంటే ఏం లేదు అక్కడ, వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేస్తూ అది గెలిచిందనమాట. ద గవర్నమెంట్ టుక్ ఆన్ ద యూనియన్స్ అండ్ వన్. ద రెబల్స్ టుక్ ఆన్ ద ఎంటైర్ రోమన్ ఆర్మీ అంటే రెబల్స్ అంటే వ్యతిరేకించేవాళ్ళు, అంటే రెబల్ తిరుగుబాటుదారులు. ఈ తిరుగుబాటుదారులందరూ కూడా ఎంటైర్ రోమన్ ఆర్మీ పైన వ్యతిరేకత ప్రకటించారు. టుకాన్ వాళ్ళ వ్యతిరేకతని, వాళ్ళ ఫైట్ని కంటిన్యూ చేశారు. కిరోడిలాల్ మీనా స్టెప్స్ డౌన్ యాజ్ రాజస్థాన్ మినిస్టర్. స్టెప్ డౌన్ అంటే దిగిపోవడం, అంటే వాళ్ళు ఉన్నటువంటి ఏదైతే ఒక పదవి ఉన్నారో ఆ పదవి నుంచి, పొజిషన్ నుంచి రాజీనామా చేసి దిగిపోవడం, వేరే వాళ్ళకి వెసులుబాటు ఇవ్వడం. దెన్ స్టెప్ డౌన్. టు లీవ్ అన్ ఇంపార్టెంట్ జాబ్ ఆర్ పొజిషన్ అంటే పదవిని కానీ ఏదన్నా ఒక ఉద్యోగాన్ని వదిలేయడం. అండ్ లెట్ సంబడి ఎల్స్ టేక్ యువర్ ప్లేస్, ఆ ప్లేస్లో వేరే వాళ్ళకి వెసులుబాటు కల్పిస్తూ వాళ్ళు దిగిపోవడం. సో స్టెప్ డౌన్. షీ స్టెప్డ్ డౌన్ యాజ్ కెప్టెన్ ఆఫ్ ద టీమ్ అంటే ఆ టీం కెప్టెన్గా కూడా దిగిపోయింది. అంటే మేబీ ఒక 2-3 సిరీస్ ఓడిపోయారు అనుకోండి, ఎక్కువ వ్యతిరేకత వస్తూ ఉంటుంది, ఎందుకు వచ్చిన కూడా అని దిగిపోతారు. సో షీ స్టెప్డ్ డౌన్ యాజ్ కెప్టెన్ ఆఫ్ ద టీమ్. CPIM failed to counter హిందుత్వ పాలిటిక్స్. CPM failed to counter అంటే తిరిగి వాళ్ళపైన దాడి చేయడం కానీ, వాళ్ళు విమర్శించడం కానీ, వాళ్ళు ఇబ్బందులు పెట్టడం కానీ దానిలో ఫెయిల్ అయిపోయింది. CPI failed. సో ఇక్కడ మంచి స్ట్రక్చర్ ఏంటంటే ఫెయిల్ అనే పదంతో ఇలా వాడచ్చు. సబ్జెక్ట్ ఫెయిల్ 2+V1 ఇది ఎక్కువ వాడతాం. సబ్జెక్ట్ ఫెయిల్ 2+V1 ఎట్లా చెప్పని చూద్దాం. సో ఒక సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తేవడంలో అతను ఫెయిల్ అయ్యాడు. He failed to bring the problem to the notice of the higher officials. He failed to bring the problem
టు ద నోటీస్ ఆఫ్ ద హైయర్ అఫీషియల్స్. సో ఫెయిల్ ప్లస్ 2+V చాలా రెగ్యులర్గా వాడే ఒక స్ట్రక్చర్, చెక్ చేసుకుని బాగుంటుంది. ఇక్కడ మీరు గుర్తించాల్సిన ఒక వెరైటీ ఏంటంటే కనుక ఫెయిల్ అనేది కొంత నెగిటివ్ కదా, దీన్ని పాజిటివ్ చేస్తూ కొంతమంది స్పీకర్స్ ప్రయోగం చేస్తారు, బాగుంటుంది. దీని ముందు నెవర్ పెడతారు. నెవర్ పెట్టి ఇట్లాగా ఐ నెవర్ ఫెయిల్ టు ఫుల్ఫిల్ మై ప్రామిస్, హీ నెవర్ ఫెయిల్స్ టు కంప్లీట్ హిస్ అసైన్మెంట్స్ ఆన్ టైం, హీ నెవర్ ఫెయిల్స్ టు కంప్లీట్ హిస్ అసైన్మెంట్స్ ఆన్ టైం. అట్లాగా ఫెయిల్ అనేది ఒక నెగిటివ్తో కూడుకున్న దాని మీద నెవర్ పెట్టి దాన్ని పాజిటివ్ టర్న్ చేసి ప్రయోగాలు చేస్తుంటారు అంతా కూడా. సో ఫ్రెండ్స్, సబ్జెక్ట్ ఫెయిల్ 2+V1 ఇది మీరు కూడా మీ డైలీ లైఫ్లో ఎక్కడో చోట అవసరం వచ్చినప్పుడు ఒక వాడి చూపించింది చాలా బాగుంటుంది. ఓకే, ఐ నెవర్ ఫెయిల్ టు ఫుల్ఫిల్ మై ప్రామిస్, మై ఫాదర్ నెవర్ ఫెయిల్స్ టు హెల్ప్ మీ. ఇట్లా క్లియర్, ఫెయిల్ ప్లస్ 2+V1 చాలా బాగుంటుంది. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ మనం చూద్దాం. న్యూస్ పేపర్లో వచ్చింది. సిటీస్ ఫెయిల్ టు అడాప్ట్ టు క్లైమేట్ చేంజ్, అంటే మారుతున్న వాతావరణానికి అనుగుణంగా ఈ నగరాలు అంటే విస్తరించడంలో కానీ కాలువలు పెద్ద తీయడంలో కానీ అవి విఫలమవడంతో ఇప్పుడు మా విజయవాడలో చూస్తే మొగలాస్పురంలో కాస్త వర్షం పడినా సరే ఆ రోడ్లన్నీ నీళ్లు తండిపోతాయి. అంటే ఈ మారుతున్నటువంటి క్లైమేట్ తగిన విధంగా అవి విస్తరించి సరిగ్గా చేయలేకపోతున్నాం మేము అని చెప్పడం. సిటీస్ ఫెయిల్ టు అడాప్ట్, ఫెయిల్ టు 2+V1. క్లియర్. ద నెక్స్ట్ వన్, పోలీస్ ఫెయిల్ టు చెక్ ఇల్లీగల్ డీలర్స్ని పట్టుకోవడం వీళ్ళు ఫెయిల్ అయ్యారు, ఫెయిల్ టు +V1, ఫెయిల్ టు చెక్ ఇట్లా. సో వై డిడ్ సెంటర్ ఫెయిల్ టు యాక్ట్ డిస్పైట్ ఏ సర్చ్ వార్నింగ్, అంటే సర్చ్ అంటే కానీ క్విక్గా వేగంగా అంత వార్నింగ్ వచ్చినా సరే ఆ వచ్చిన హెచ్చరికకు ఎందుకు సెంటర్ అంటే కేంద్ర ప్రభుత్వం రెస్పాండ్ అవ్వలేదు, ఎందుకు త్వరగా చర్యలు తీసుకోలేదు. వై డిడ్ సెంటర్ ఫెయిల్ టు యాక్ట్ 2+V1. కాబట్టి ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ స్ట్రక్చర్ వాడే చాలా బాగుంటుంది. ఫెయిల్ 2+V1, ఫెయిల్ 2+V1. సో ప్రీవియస్ గవర్నమెంట్ ఫెయిల్ టు విన్ ద సపోర్ట్ ఆఫ్ ద పీపుల్, the previous government failed to win the support of the people. అలా ఫెయిల్ ప్లస్ 2+V1 ప్రయోగం చేయండి. ఇట్ ఈస్ హై టైమ్ తమిళనాడు గవర్నమెంట్ రీవిజిటెడ్ ఇట్స్ లిక్కర్ పాలసీ సేస్ హైకోర్ట్. ఇది కూడా చాలా మంచి పదం. ఇట్స్ హై టైమ్ అని ఎక్కువగా న్యూస్ పేపర్స్లో వస్తుంటుంది అంతా కూడా. కానీ విచిత్రంగా ఇది ఎలా ఉంటుందంటే అయిపోయిన దాని గురించి చెప్పుద్ది అనమాట. అంటే ఇంతకుముందు అయిపోయింది, ఇలా అయి ఉంటే బాగుండేదేమో కదా అంటే అయిపోయిన తర్వాత ఎట్లా చూడండి. సో సమ్వన్ డిడ్ సంథింగ్, ఏదో జరిగిపోయింది, అయిపోయిన తర్వాత ఇట్ షుడ్ హ్యావ్ బీన్ డన్ సూనర్ ఆర్ ఏ లాంగర్ టైమ్ ఎగో, అంటే అలాంటిది ఇంతకుముందే చేసి ఉండాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, తమిళనాడు రీవిజిటెడ్ ఇట్స్ లిక్కర్ పాలసీ, అంటే లిక్కర్ పాలసీని మళ్ళీ ఇలా కాదు నువ్వు మార్పులు చేస్తున్నారు అనుకోండి. ఈ మార్పు ఎప్పుడో చేసి ఉండాల్సింది, ఇప్పుడు దాకా ఎందుకు? ఆ మార్పు ఇంతకుముందు చేయకపోవడం వల్ల ఒక ట్రాజడీ జరిగి బోల్డ్ మంది చనిపోయారు. ఇక్కడ పూచ్ ట్రాజడీ అంటాం కదా, కల్తీ సరే తాగి చనిపోయారు మనకు తమిళనాడు చాలామంది. కాబట్టి ఇట్స్ హై టైమ్ తమిళనాడు గవర్నమెంట్ రీవిజిట్ ఇట్స్ లిక్కర్ పాలసీ, ఎప్పుడో లిక్కర్ పాలసీని రీవిజిట్ చేసి అంటే మార్చి అంటే స్ట్రిక్ట్గా కొన్ని రూల్స్ పెట్టి ఉండాల్సింది, అది చేయలేకపోయింది అని చెప్పడం అనమాట. ఇట్స్ హై టైమ్. సో ఇట్స్ హై టైమ్ దాట్ ద స్కూల్ ఇంప్రూవ్డ్ ఇట్స్ ఫుడ్ సర్వీస్, అంటే ఆ ఫుడ్ సర్వీస్ని ఇంప్రూవ్ చేసి ఉండాల్సింది చేయాల, అంటే ఆహార సేవలని ఇంకా పటిష్టవంతం చేసి ఉండాల్సింది, ఎప్పుడో చేసి ఉండాల్సింది, చేయలేదు ఇక్కడ. అందువల్ల ఏదో జరిగి ఉండొచ్చు, ఆహార కల్తీ వల్ల చనిపోవడం, ఇబ్బంది పడ్డము. అలా ఆహార కల్తీ వల్ల ఇబ్బంది పడి ఏదైనా అయ్యేలా జరిగితే నెక్స్ట్ ఏం చెప్తారు, స్కూల్ మేనేజ్మెంట్ దీన్ని ఎప్పుడో బాగు చేసి ఉండాల్సింది, ఇంకా చేసుకోవాలి. ఇట్స్ హై టైమ్ దట్ ద స్కూల్ ఇంప్రూవ్డ్ ఇట్స్ ఫుడ్ సర్వీస్ని బాగా ఇంప్రూవ్ చేసుకుని ఉండాల్సింది ఇంతకుముందే అన్నట్టు. ఇట్స్ హై టైమ్ వీ రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఆన్ ఆర్ రోడ్స్, అంటే రోడ్ పైన తిరిగే వెహికల్స్ సంఖ్య తగ్గించాల్సింది, ఎప్పుడు తగ్గించాల్సి ఉంటుంది యాక్చువల్గా. అంటే పొల్యూషన్ పెరిగిపోయింది, ఇప్పుడు కుదరడం లేదు, అందుకని కొత్త పద్ధతులు ఫాలో అవుతున్నారు అనుకోండి. ఇలాంటిది ఎప్పుడో కంట్రోల్ చేసే విధంగా ఇంతకుముందు చర్యలు తీసుకుని ఉండాల్సింది కదా అని చెప్పడం. ఇట్స్ హై టైమ్ వీ రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఆన్ ఆర్ రోడ్స్. సో ఇట్ షుడ్ హ్యావ్ బీన్ డన్ సూనర్ ఆర్ లేటర్, అంటే ఎప్పుడో ఇంతకుముందు లాంగ్గా చేస్తుంటే ఉండాల్సింది అని చెప్పడం. ఇండియా యుఎస్ షేర్ గోల్స్ టు ప్రివెంట్ యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ ఫ్రమ్ స్ప్రెడింగ్. ఇండియా యుఎస్ షేర్ గోల్స్ టు ప్రివెంట్ యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ ఫ్రమ్ స్ప్రెడింగ్. ఇక్కడ ప్రివెంట్ అనే పదం ఉంది కదా, ఇది ప్రివెంట్ సంథింగ్ సంథింగ్ సంథింగ్, అంటే ఈ స్ట్రక్చర్ అనేది చాలా చాలా గొప్పది, చాలా బాగుంటుంది. ఎలాగంటే ఇది సబ్జెక్ట్ అనుకోండి, ఇది మన వర్బ్ ఏం వాడడం,
ప్రివెంట్. ఇది ఆబ్జెక్ట్. ఇదేంటి ఫ్రెండ్స్, ఇది సబ్జెక్ట్, ఇది వర్బ్, ఇది ఆబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ ఈ ఆబ్జెక్ట్ని ఒక పని చేయకుండా అడ్డుకోవాలి, ఆపాలి. ఒక పని చేయకుండా అడ్డుకోవడం, ఆపాలి. అలా చెప్పాలంటే ఎప్పుడు కూడా మీకు ఫ్రమ్ ప్లస్ V1 ప్లస్ ఇన్ఫార్మ్ అని వాడాల్సి ఉంటుంది. ఇది ఒక మంచి స్ట్రక్చర్. ఇదే దీనికి రిఫ్లెక్ట్ చేసి చూడండి. సబ్జెక్ట్ ప్లేస్లో ఇండియా యుఎస్ షేర్ గోల్స్ సబ్జెక్ట్ అవుతుంది. ఇది ఆఫ్ కోర్స్ ప్రివెంట్. ప్రివెంట్ అనేది ఒక వర్బ్గా తీసుకున్నాం. దేన్ని, యుక్రెయిన్ అనేది యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ ఆబ్జెక్ట్. ఫ్రమ్ ఇన్ఫార్మ్, ఫ్రమ్ స్ప్రెడింగ్. అంటే అది 2+1తో కలిపి రాశారు, నేను ప్లెయిన్గా ఇచ్చాను. ఈ ప్లెయిన్ సెంటెన్స్తో మనం ఇంకొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేద్దాం. మళ్ళీ చెప్తాను ఫ్రెండ్స్. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ని ఒక పని చేయకుండా అడ్డుకున్నా, ఆపుతున్నా చెప్పే ఎగ్జాంపుల్స్ ఎలాగా. నిజానికి దీనిపైన ఇంకా చాలా మంచి మంచి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి, సినానిమ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి నేను దీనిపైన ఒక సపరేట్ వీడియో చేసి ప్రయత్నం చేస్తాను, ఒక సపరేట్ వీడియో. ఓకే సార్, మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి ఫ్యూచర్లో ఈ గ్రామర్ స్ట్రక్చర్స్ మీద కొన్ని వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాం. అలాగే న్యూస్ పేపర్ ఆర్టికల్స్ మీద కొన్ని. అలాగే మనకు ఇన్స్టిట్యూట్లో ప్రతిరోజు కూడా క్లాస్ అనేది ఒక మంచి ప్రోబ్తో స్టార్ట్ అవుతుంది, కొటేషన్. ఆ ప్రోబ్ని కాస్త అందులో ఉన్న మీనింగ్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ కాస్త ఉపయోగపడే విధంగా అవి కూడా కొన్ని వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఒకసారి మీ ఒపీనియన్ కూడా అది చేస్తే బాగుంటుందా, ఎలా ఉంటుంది, లేదా ఇంకేదైనా కొత్తవి చేద్దామనే ఐడియాస్ ఉంటే కనుక కొంచెం కమెంట్స్లో మీరు మెన్షన్ చేయండి. ఒక కలెక్టివ్ ఎండివర్తో మనం ముందుకు సాగుదాం. ఓకే, కలెక్టివ్ ఎండివర్తో ముందుకు సాగుదాం. మళ్ళీ చెప్తున్నాను కదా, కేవలం ఈ న్యూస్ పేపర్ ఇలాగే కాకుండా కొన్ని ఇంట్రెస్టింగ్ ఆర్టికల్స్ ఈ మధ్య చాలా వస్తున్నాయి. అంటే ఆ ఆర్టికల్స్ ఓకే ఇంట్రెస్టింగ్ ఆర్టికల్స్ చాలా వస్తున్నాయి. ఓకే, స్ట్రక్చర్స్, ఆర్టికల్స్, ప్రోబ్స్తో ఇంకా కొన్ని సపరేట్ వీడియోస్ చేసేటువంటి ఒక ఆలోచన ఉంది. మీరు కూడా మీ ఒపీనియన్ అక్కడ చెప్పండి కామెంట్ బాక్స్లో. ఎలా ఉంటుంది అంటే స్ట్రక్చర్స్ అంటే ఎలాగంటే కొన్ని పర్టికులర్ వర్డ్స్ ఉంటాయి. నేను ప్రివెంట్ చెప్పాను. ఈ ప్రివెంట్కి ఈక్వల్గా ఇంకా వర్డ్స్ కొన్ని ఉంటాయి. అంటే ప్రివెంట్ అని, స్టాప్ అని, ప్రొహిబిట్ అని, డీబార్ అని, బార్ అని, రిఫ్రెన్ కొన్ని ఉంటాయి. అంటే ఆ అన్ని కామన్ వర్డ్స్ కూడా ఒక సెంటెన్స్ రాసే స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. ఇది ఒక స్ట్రక్చర్ అలాగా. అంటే కొన్ని కామన్గా ఈ 20+ ఇయర్స్గా అంటే 2 decadesగా అబ్జర్వ్ చేస్తున్న కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి. అంటే ఈ వర్డ్ రీతి ఇలా ఉంటుంది, ఇలా రాయాలి అనే ఒక పద్ధతి ఉంటుంది. దాన్ని న్యూస్ పేపర్లో కలపకుండా, అంటే న్యూస్ పేపర్ చెప్పుకుంటాం, బట్ దాని వరకే సపరేట్గా ఒక వీడియో. అలాగే న్యూస్ పేపర్లో కొన్ని ఆర్టికల్స్, లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ మీద ఒక మంచి ఆర్టికల్ వచ్చింది. సో దాన్ని సపరేట్గా. కొంతమంది హిందూ పేపర్లో ఎడిటోరియల్ ఉంటుంది. ఎడిటోరియల్ రోజు చెప్పడం అంటే నాకు క్లాసెస్తో మేనేజ్ చేసే టైం సరిపోదు, కానీ అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఒక మంచి ఎడిటోరియల్ తీసుకొని చెప్పే అవకాశం ఒకటి మనం ప్రయత్నించవచ్చు. అదొకటి. అలా ఆర్టికల్స్ కొన్ని. అలాగే ప్రోబ్స్ కొన్ని ఉంటాయి, మంచి ప్రోబ్స్. అంటే థాట్ ప్రోకి మనం ఆలోచింప చేసే విధంగా, మనకు ఉపయోగపడే విధంగా కొన్ని ఉంటాయి. ఆ ప్రోబ్స్తో ఒకటి ఇలా కొన్ని చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి, చేద్దాం అనుకుంటున్నాం. సో ప్లీజ్ మెన్షన్ యువర్ ఒపీనియన్ ఆల్సో. అండ్ అపార్ట్ ఫ్రమ్ దీస్ 3, ఇఫ్ యూ వాంట్ టు మెన్షన్ ఎనీ అదర్ కాన్సెప్ట్స్ ఆర్ కంటెంట్ ఆన్ మేకింగ్ వీడియో, ప్లీజ్ మెన్షన్ దేర్. క్లియర్? గుడ్. నెక్స్ట్ ఇక్కడ విషయం వస్తే కనుక ఇదేమిది, ఒక సబ్జెక్ట్, ప్రివెంట్, ఆబ్జెక్ట్, ఫ్రమ్, ఇన్ఫార్మ్. ఏదో ఒక ఎగ్జాంపుల్ చెప్పండి చూద్దాం ఏదైనా. ఓకే, ఒక ఎగ్జాంపుల్. నేను లీవ్స్ తీసుకుందాం అనుకున్నాను ఆఫీస్లో. మా ఆఫీస్లో లీవ్, కానీ లీవ్ తీసుకోకుండా మా మేనేజర్ నన్ను ఎప్పుడు కూడా అడ్డుపడుతుంటాడు, తీసుకోవద్దు అన్నట్టు. సో ఇప్పుడు సబ్జెక్ట్ వచ్చేసి మై మేనేజర్. ప్రివెంట్స్, పాస్ట్ ప్రెజెంటెన్స్, ప్రివెంట్స్ మీ ఫ్రమ్ టేకింగ్ లీవ్స్. మై మేనేజర్ ప్రివెంట్స్ మీ ఫ్రమ్ టేకింగ్ ఆర్ యూటిలైజింగ్ మై లీవ్స్. ఇట్లాగంతా కూడా. ఓకే, నేను కనకదుర్గం గుడి దగ్గరికి వెళ్ళి ఆ ఆలయంలో అక్కడ దగ్గరలో ప్రెమిసెస్లో కెమెరా తీసుకుని ఫొటోస్ తీస్తున్నాను అక్కడ. అప్పుడు అక్కడ అధికారులు వచ్చి ఏమి ఇక్కడ తీస్తున్నావు అని ఆపేశారు. దెన్ ద అథారిటీస్ ప్రివెంటెడ్ మీ ఫ్రమ్ టేకింగ్ ఫొటోస్. ఓకే, అంటే ఒక పని చేయకుండా అడ్డుకోవడం, ఆపడం ఉంటే కనుక ఇలా వాడాల్సి ఉంటుంది. క్లియర్? ప్రివెంట్. ఇంకేదన్నా? సో మై మదర్ స్టాప్డ్ మీ ఆర్ ప్రివెంటెడ్ మీ ఫ్రమ్ వాచింగ్ టీవీ ఫర్ అవర్స్ టుగెదర్. గంటల కొద్ది టీవీ చూస్తుంటే ఏంటిది అని ఆపేస్తుంది అనుకోండి. ఒకవేళ నేను ఆపింది అనుకోండి, ప్రివెంటెడ్ పాస్ట్ టెన్స్ అవుతుంది. రోజు ఆపితే ప్రివెంట్స్ అవుతుంది.
సో మై మదర్ ప్రివెంటెడ్ మీ ఫ్రమ్ ప్లేయింగ్ గేమ్స్ ఆన్ మొబైల్. ఇలా అడ్డుకోవడం ఆపడం వస్తే కనుక ఈ ఆబ్జెక్ట్ పెట్టి ఫ్రమ్ ప్లస్ ఇన్ఫార్మ్ అనే స్ట్రక్చర్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, బాగుంటుంది. దీనిపైన ఒక సపరేట్ వీడియో ఇవాళ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే ఫైన్. నెక్స్ట్, బీజేపీ మేకింగ్ ఫేక్ అనౌన్స్మెంట్స్ ఇన్ హర్యానా ఎహెడ్ ఆఫ్ పోల్స్. అంటే హర్యానాలో పోల్స్ రాబోవడంతో, ఎన్నికలు వచ్చేటువంటి సందర్భం దగ్గర పడడంతో బీజేపీ కొన్ని ఫేక్ అనౌన్స్మెంట్స్, ఫేక్ అంటే నకిలీ, తప్పుడు, అంటే తప్పుడు అనౌన్స్మెంట్ చేస్తుంది, తప్పుడు వాగ్దానాలు చేస్తుంది చెప్పడం. ఇక్కడ చాలాసార్లు చెప్పుకుంటాం, కొలొకేషన్ అంటే కనుక సరైన పద సముదాయం అంటే కాంబినేషన్. ఇక్కడ అనౌన్స్మెంట్ చేయడానికి మనం ఎక్కువగా ఈ డిడి అన్ అనౌన్స్మెంట్ ఏదో అంటాం, అలా కాదు, ఈ పదం వాడాలి. మేడ్ అనౌన్స్మెంట్, ఈ మేడ్ అన్ అనౌన్స్మెంట్ బాగుంటుంది కదా. ఆ కాంబినేషన్స్ కూడా మనం వింటం ద్వారా అలవాటు పడిపోతాం మనం చక్కగా అక్కడ. సో ద అదర్ డే ద మేనేజర్ మేడ్ అన్ అనౌన్స్మెంట్. సో ద అదర్ డే మిస్టర్ చంద్రబాబు నాయుడు మేడ్ అనౌన్స్మెంట్, ఒక అనౌన్స్మెంట్ చేశారు. అలా అనౌన్స్మెంట్ చేయడానికి మేడ్ అనే పదం బాగుంటుంది అంటాను. సరే, ఇంతకీ ఫేక్ అంటే ఏంటి? ఫేక్ నకిలీ. సో ఎక్స్పర్ట్స్ రివీల్డ్ దట్ ద పెయింటింగ్ వాజ్ ఎ ఫేక్. అది ఒరిజినల్ పెయింటింగ్ కాదు, అది నకిలీదని ఎక్స్పర్ట్స్ తేల్చేశారు అంతా కూడా. ఎక్స్పర్ట్స్ రివీల్డ్ దాట్ ద పెయింటింగ్ వాజ్ ఎ ఫేక్. ఆఫ్టర్ వర్కింగ్ ఫర్ 10 years యాజ్ ఎ డాక్టర్, ఆయన ఒక 10 ఏళ్ళు డాక్టర్గా పనిచేసిన తర్వాత హీ వాజ్ ఎక్స్పోజ్డ్ యాజ్ ఎ ఫేక్. అప్పుడు తెలిసి వచ్చింది ఆయన ఫేక్, నకిలీ వాడు అని లెక్క. ఈలో పాపం ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ జరిగినాయో, ఎంతమంది. ఓకే, ఇట్స్ ఓకే. ఆఫ్టర్ వర్కింగ్, ఇక్కడ చూడండి, ఆఫ్టర్ బిఫోర్ వచ్చినప్పుడు ఇమీడియట్గా మనం ఇన్ఫార్మ్ పెట్టుకోవచ్చు. ఎలాగా? ఆఫ్టర్ జాయినింగ్ ఎపెక్స్, మా స్టూడెంట్స్ ఎక్కువ మంది చెప్పుకుంటారు, ఆఫ్టర్ జాయినింగ్ ఎపెక్స్ ఐ డెవలప్డ్ మై కమ్యూనికేషన్ స్కిల్స్. బిఫోర్ గోయింగ్ టు బెడ్ ఐ ప్రే టు గాడ్. అలా ఆఫ్టర్ బిఫోర్ వచ్చినప్పుడు ఇన్ఫార్మ్ పెట్టుకుని చక్కగా చెప్పచ్చు. క్లియర్? బిఫోర్ కమింగ్ హియర్ ఐ టేక్ ఎ కప్ ఆఫ్ కాఫీ, ఆర్ బిఫోర్ కమింగ్ హియర్ ఐ టుక్ ఎ కప్ ఆఫ్ కాఫీ, ఇట్లా అంతా కూడా క్లియర్. సో ఫేక్ అంటే నకిలీ. అమిడ్ బీజేపీ డిసిడెన్స్, రాజస్థాన్ మినిస్టర్ రిజైన్స్. అమిడ్ బీజేపీ డిసిడెన్స్ అంటే కనుక అసమ్మతి లేదంటే వ్యతిరేకత. అంటే ఎక్కువ వ్యతిరేకత ఉన్నటువంటి ఈ పర్టికులర్ నేపథ్యంలో, ఎమిడ్ అంటే ఆ మధ్యలో, ఈ నేపథ్యంలో రాజస్థాన్ మినిస్టర్ రిజైన్ చేస్తారు ఇక్కడ. ఓకే, డిసిడెన్స్ అంటే కనుక అసమ్మతి, అంటే ఇష్టం లేకపోవడం, అంగీకారం లేకపోవడం. హర్స్ వాజ్ ఎ స్ట్రాంగ్ వాయిస్ ఆఫ్ డిసిడెన్స్ టువర్డ్స్ ద బ్యూరోక్రసీ. అంటే అధికారం పైన, అధికార హోదా పైన ఏది జరుగుతుంది దానిపైన తన అసమ్మతి గలం వినిపించుకున్నాడు, చాలా గట్టి ఆవిడ. సో హర్స్ అంటే ఆమెది, హర్స్ వాజ్ ఏ స్ట్రాంగ్ వాయిస్ ఆఫ్ డిసిడెన్స్. తన అసమ్మతిని చెప్పడం మామూలుగా గట్టిగా, దృఢంగా, బలంగా వినిపిస్తుంది ఆవిడ అంతా కూడాను. దేనికి వ్యతిరేకంగా? టువర్డ్స్ ద బ్యూరోక్రసీ, అంటే ఈ అధికారానికి దాని పట్ల తను చెప్పేటువంటి అసమ్మతి, తెలిపే అసమ్మతి చాలా గట్టిగా ఉంటుంది. దెర్ ఈస్ ఏ గ్రోయింగ్ యూత్ డిసిడెన్స్. గ్రోయింగ్ అంటే పెరుగుతున్న, అంటే ఈ యువకుల మధ్యలో అసమ్మతి స్వరం పెరుగుతుంది అక్కడ, అసమ్మతి ఉద్యమం పెరుగుతుంది అక్కడ. అంటే ఒక ప్రభుత్వానికి పరంగా కానీ, ఒక బిల్కి వ్యతిరేకంగా కానీ వాళ్ళ అసమ్మతి గళం పెరుగుతుంది చూస్తారు. ఆ అసమ్మతి గళాన్ని ఇక్కడ ఈ యూత్ యొక్క అసమ్మతి గళం పెరుగుతుంది రోజు కూడా. దెర్ ఈస్ ఏ గ్రోయింగ్ యూత్ డిసిడెన్స్ మూమెంట్. క్లియర్? నెక్స్ట్, హత్రాస్ మెయిన్ అక్యూజ్డ్ ఎట్ లార్జ్. ఓకే, మెయిన్ అక్యూజ్డ్ అంటే ప్రధాన నిందితుడు ఎట్ లార్జ్. ఇది చాలా మంచి పదం, ఎక్కువగా వాడుతుంటారు ఎట్ లార్జ్. ఎట్ లార్జ్కి చాలా అర్థాలు ఉంటాయి, కానీ రెండు చాలా చాలా ముఖ్యమైనవి, అది ఇప్పుడు చూడబోతున్నాం. ఒకటి, ఎట్ లార్జ్ అంటే కనుక పరారీలో ఉండడం, ఉండడం అనమాట, పరారీలో ఉండడం అనమాట ఇక్కడ. సో ఎట్ లార్జ్ అంటే ఏంటి? నాట్ క్యాప్చర్డ్, పట్టుకొనబడలేదు, ఫ్రీగా అంటే బయట ఉండడం అంతా కూడాను. ఆఫ్ ఏ డేంజరస్ పర్సన్ ఆర్ క్రిమినల్, ఒక క్రిమినల్ కానీ, ఒక యానిమల్ కానీ ఇంకా పట్టుకొనకుండా పరారీలో ఉంటే దాన్ని ఎట్ లార్జ్ అంటారు. ఎట్ లార్జ్ అంటే పరారీలో ఉండడం. సో ద ఎస్కేప్డ్ ప్రిజనర్స్ ఆర్ స్టిల్ ఎట్ లార్జ్, వాళ్ళు ఇంకా పరారీలో ఉన్నారు, ఇంకా పట్టుకొనబడలేదు వాళ్ళు. ఇక్కడ చూడండి, మెయిన్ అక్యూజ్, ప్రధాన నిందితుడు ఈజ్ ఎట్ లార్జ్. ద మెయిన్ అక్యూజ్డ్ ఈజ్ ఎట్ లార్జ్, ఆయన ఇంకా పరారీలో ఉన్నాడు, అంటే పట్టుకొనబడలేదు అతను అని చెప్పడం ఎట్ లార్జ్. ఇంకొక పదం ఉంటుంది ఎట్ లార్జ్, చాలా బాగా వాడతారు. అది వచ్చేసి ఏంటంటే కనుక సాధారణంగా, యాజ్ అ హోల్, మొత్తంగా అని చెప్పడం. అంటే యాజ్ అ హోల్ ఆర్ ఇన్ జనరల్, పర్టికులర్ కాకుండా ఓవరాల్గా చెప్పాలంటే. ఇన్ జనరల్ మనం ఏమనుకుంటాం? పొలిటీషియన్స్ వాళ్ళ వాగ్దానాలు నిలబెట్టుకోరేమో అనుకుంటాం అంతా కూడా. అప్పుడు చెప్తారు కదా, పీపుల్ ఎట్ లార్జ్ బిలీవ్ దాట్ పొలిటీషియన్స్ డు నాట్ ఫుల్ఫిల్ దేర్ ప్రామిసెస్. పీపుల్ ఎట్ లార్జ్ బిలీవ్ అంటే మొత్తం మీద ఏమనుకుంటారంటే, ఆ మొత్తం మీద అని చెప్పడానికి ఎట్ లార్జ్ అనే పదం చాలా బాగా వాడతారు. సో ద పీపుల్ ఎట్ లార్జ్ వాంట్ పీస్. మొత్తం మీద ప్రజలు కోరుకునేది ఏంటబ్బా? ఎట్ లార్జ్ అంటే
యాజ్ అ హోల్ ఇన్ జనరల్ సాధారణంగా ప్రజలంతా ఆశించేది కాస్త ప్రశాంతమైన వాతావరణం. ఇలా ఫ్రెండ్స్ ఈరోజు ఈ చక్కటి వొకాబులరీ వర్డ్స్ నేర్చుకున్నాం. ఎక్కువగా ప్రివెంట్ చాలా బాగుంటుంది, నేర్చుకోండి. అట్ లార్జ్ ఇంకా మిగిలిన కూడా చెక్ చేసుకోండి. వీటినన్నిటిని కూడా ఒక చిన్న నోట్బుక్ పెట్టి నోట్ చేస్తూ ఉండండి. లాస్ట్ కూడా చెప్పుకున్నాం ఏమది, మై బ్యాగ్ ఆఫ్ వొకాబులరీ. ఇది పెరిగే కొందుకు కూడా చాలా బాగుంటుంది, మనకు మంచి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తూ ఉంటుంది. సో మరొక చక్కటి వొకాబులరీ వీడియోతో మనం రేపు కలుద్దాం. టిల్ దెన్ బై బాయ్. దిస్ ఇస్ ఫ్రమ్ RKS Apex Institute of English.